అడుగుతున్నా నేను. ఎంత చేస్తుంటే కూడా మీరు చూస్తూ కూడా ఊరుకున్నారు. ఒక మహిళని ఇట్లా చేస్తుంటే మీకు ఇప్పటికే తెలుసుంటాయి అన్నీ. నేను దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక కోరిక కోరుతున్నాను. మీరు బయటకు వచ్చి జరిగేదేదో చూసి ఏది కరెక్ట్గా ఉందో వాళ్ళకి చెప్పి అట్లా చేయించండి. ఈ బట్టి విక్రమార్క మొత్తం జూబ్లీ హిల్స్ అంతా రౌండ్లు వేస్తున్నాడు. అవసరం ఏంటి? ఎమ్మెల్యే ఎవరు పేరిందా కూర్చొని ఉన్నాడు టేబుల్ దగ్గర? ఐలయ్య. అతనికి ఏం పని టేబుల్ దగ్గర? చిటీలు ఇవ్వడం అవన్నీ అతనికి ఏం అవసరం అసలుకి? వీళ్ళందరూ రావాల్సిన అవసరం ఏంటి? విప్పులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ రాత్రి నుంచే తిరుగుతున్నారు. అవసరం ఏంటి జూబ్లీ హిల్స్లో వీళ్ళకి? లోకల్ నాన్ లోకల్ మాట్లాడుతున్నారు. మరి రజియా ఇంటికి వెళ్ళి బోరుబండ్లో సైట్ 3లో ఆ అమ్మాయి కూర్చుందని గట్టిగా మాట్లాడుతుందని ఇంటికి వెళ్ళి గొడవ చేశారు రౌడీలాగా పోలీసులు. ఆ అమ్మాయి మీద కూడా గొడవ చేశారు కూర్చోవద్దని. టేబుల్స్ ఇవ్వట్లా, కుర్చీలు ఇవ్వట్లేదు. ఆ టేబుల్స్ తీసుకొచ్చి పోలీసులు సందు చివర 3 అడ్డం పెట్టుకున్నారు. అవి ఎవరికి అవసరం? వాళ్ళ దగ్గర లాక్కొచ్చి మీరు ఎందుకు వేసుకోవాలి? ఆ కుర్చీలన్నీ విసిరేసి వాళ్ళు ఎట్లా కూర్చుంటారు? నైట్ అవుతుందో ఎంత టైం అవుతుందో తెలియదు. మహిళలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఉన్నారు. అక్కడ అంతమంది జనాన్ని భయపెట్టి టేబుల్స్ తెచ్చి బయటకు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంత దౌర్జన్యమా? పోలీసులకు కూడా ఉండాలి కదా, మనం ఏం చేస్తున్నాము, ఇది తప్ప ఒప్ప అని తెలియదా? చిన్నపిల్లలేం కాదు కదా. అదేమంటే క్వశ్చన్ చేస్తున్నారు తిరిగి. ఆ క్వశ్చన్ చేసే ముందు మనం ఏం చేస్తున్నామో తెలియాలి కదా. మాట్లాడితే సీఏ అంటారు, ఏదేదో మాట్లాడుతున్నారు. నాన్నే భయపెడుతున్నారు వెళ్తుంటే. అంత 30 మంది 50 మంది 100 మంది పెరుగుతూనే వస్తున్నారు కానీ తగ్గట్లేదు. 2 నిమిషాల్లో వస్తున్నారు. మరి ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు నాతో పాటు. గుంపుగా వచ్చేస్తున్నారు. పోలీసులు కానీ రౌడీలు కానీ ఆ చుట్టూ ఉన్న జనం కానీ. ఎదుగో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసా 150 మంది కూర్చున్న టేబుల్స్ నేను గొడవ చేసి వచ్చానని ఒక 6 నుంచి మిగతాయి తీసేశారు. ఇప్పుడు వస్తా చూసాను ఈ కార్లో. ప్రతి చోట ఇలాగే ఉంది. మేము ఇక్కడి నుంచి అవతలకి వెళ్తే ఇక్కడ మొదలు పెడుతున్నారు, మళ్ళీ అటు నుంచి ఇటు వస్తే అటు మొదలు పెడుతున్నారు. ఎన్ని చోట్ల నాపుతాము, ఎంతమందిని నాపుతాం? బిర్యానీలో డబ్బులు పెట్టిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీది. అంత అవసరమే వచ్చింది నీకు? అంత రౌడీజం చేయాల్సిన అవసరమే ఉంది? మొత్తం సిటీలో ఉన్న స్టేట్ మొత్తం రౌడీలు అందరినీ పెట్టుకున్నావు తీసుకొచ్చి. ఎంతమందిని బెదిరిస్తావు? పక్కనే పెట్టుకున్నాడు, కవర్లో పెట్టి ఒక్కొక్కళ్ళకు పంచుతున్నాడు. చూసాము, పోలీసులు కూడా చూస్తున్నారు పక్కన, ఏమంటలేదు వాళ్ళని. మా దగ్గర సెల్లులు ఉంటే తీసి బయట పెడుతున్నారు లాక్కొని. ఒక క్యాండిడేట్ ఫోన్ కూడా దగ్గర ఉండనివరా? క్యాండిడేట్తో ఒక మనిషిని కూడా రానివరా? ఎట్లా రాకుండా? లోపల ఎవరు కూర్చున్నారు ఏంటో మనకి తెలియాలి కదా. అట్లా కూడా అలౌ చేయట్లేదు. వాళ్ళని మాత్రం 10 మందిని అలౌ చేస్తున్నారు. అడిగితే నవ్వుతున్నారు. రిగ్గింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఆ మహిళను కూడా కరెంటు బిల్లు తీసుకురమ్మని వెనక్కి పంపించారు. ఎంత అన్యాయం! భయపెట్టి కరెంటు బిల్లు అవసరమా మనకు ఓటేయడానికి? మా అమ్మాయికి తెలియదు, అమాయకురాలు నిజమే అనుకొని వెళ్తుంది కరెంటు బిల్లు తేవటానికి. ఎంత అన్యాయం కదా. ముసలి వాళ్ళని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి 19,000 ఓట్లు ఉన్నాయి యూసఫ్గూడలో సవేరా ఫంక్షన్లో. వికలాంగులకి ఎన్ని పెట్టాలి? వీల్ చైర్స్ మనం 19,000 మంది అంటే ఎన్ని పెడతాము? 10 బూతులు ఉన్నాయి వికలాంగులకి, 2 ఉన్నాయి అక్కడ. ఆ 2 ఎంతమంది అని లోపలికి వస్తారు? ఎంతమందిని అని తీసుకొస్తారు? ఓటింగ్ ఎప్పుడే ఎంచుకుంటాము? ఇది ఎంత అన్యాయం చెప్పండి. ఇటు నుంచి ఇటు వస్తే ఇటు వెళ్తున్నారు, అటు నుంచి ఇటు వస్తే అటు వెళ్తున్నారు. ఎంతమందిని ఆపుతాము? ఎంతమంది రౌడీలు, ఎంతమంది గూండాలు అక్కడ? ఫస్ట్ టైం చూస్తున్నాం సిటీలో ఇట్లా. రేపు నుంచి జనాలనే బతకనిస్తారు వీళ్ళు. ఇంత అన్యాయంగా అధిష్టానం అంతా ఆడవైపే ఉంది, సపోర్ట్ ఉంది. ఎవ్వరూ లేరు. బీఆర్ఎస్ పార్టీ అంటే గొడవే చేస్తున్నారు కానీ ఒక్కళ్ళని కూడా అలౌ చేయట్లేదు. టేబుల్స్ ఇట్లా, కుర్చీలే ఇట్లా. ఎవరికి చెప్పాలి? వాళ్లే ఇలా ఉంటే అధికార పార్టీ ఎవరికి చెప్తాం మనం? ఎవరు కంప్లైంట్ తీసుకోవట్లేదు ఇచ్చినా కూడా. ప్రజలందరికీ ఒకటే మనమే మళ్ళీ చెప్తున్నా నేను, అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని సహకరించండి. ఒక మహిళకి నాకు సపోర్ట్ చేయండి. రౌడీ రాజ్యం అంటే ఇక ముందు కూడా మీరు అన్నీ తెలుసు, నిన్నటి వరకు అన్నీ చెప్పాము. మీరే ఆలోచించుకొని బయటకు వచ్చి ఓటు వేయండి. జరిగేదంతా చూస్తున్నారు మీరు. అందరికీ మళ్ళా ఒకసారి చెప్తున్నాను, 6 గంటల వరకు 4 గంటలు
సమయం ఉంది, అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. దయచేసి కేసీఆర్ గారిని గెలిపించుకోండి. నాకు ఇట్లా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు వెళ్తే గోపన్న ఉంటే ఇట్లా జరిగేదే కాదు, గోపన్న లేడు కాబట్టి ఎంత హింసిస్తున్నారు మమ్మల్ని. నిజమే, నేను కూడా ఇవాళే ఫస్ట్ టైం గట్టిగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే నాకు ఆవేశం వస్తుంది. ఎంత రౌడీయిజం చేస్తారా అని. ఒక మహిళగా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. తోటి మహిళలను కూడా ఇబ్బంది పెడుతున్నారు వస్తా అంటే. ఓటు వేయకపోతే రేపు మీ సంగతి ఉంటుందని నన్ను బెదిరించాడా. ఆ నల్లగా ఉన్నాడు, ఏం పేరు, నవీన్ యాదవ్ మనిషి, ఆ 150 మందిలో ఉన్నాడు. రేపు చెప్తాను ఈ సంగతి అంటున్నాడు. నన్నే బెదిరిస్తున్నాడు, రేపు చూస్తాను ఈ సంగతి ఏందో అని. ఎంత అరాచకమా. ఏడిస్తే ఏడిసానంటారు, నవ్వితే నవ్వానంటారు. ఏంది పిచ్చి గొడవలన్నీ? బాధ రాదా మనిషి అన్నాక? అడిగితే అడిగామంటున్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి అందరూ వచ్చారు కదా, తీసుకున్నారు, జరిగిందంతా చూస్తున్నారు. తప్పకుండా ఈ బెదిరింపుల వల్లే జనాలు బయటికి రావట్లేదు. రేపు ఇంటికి వచ్చి ఏం గొడవ చేస్తాడో, మమ్మల్ని బెదిరించి వెళ్ళాడు, ఇప్పుడే రావాలంటే భయంగా ఉంది బయటకు అని చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. నేను అక్కడికి కనపడిన మహిళలందరికీ చెప్తున్నాను భయపడొద్దని. ఎంతమందినని మనం చెప్తాం కదా, ఇంత రౌడీజాన్ని చూసి ఫస్ట్ టైం వాళ్ళు కూడా భయపడుతున్నారు. పిల్లలు ఉంటారు ఇళ్లలో, రేపు మేము ఇట్లా వచ్చామనుకో వాడు మమ్మల్ని ఏం చేస్తాడో, బయటకు వచ్చి మేము ఓటు కోసం వచ్చినా వద్దన్నా కూడా డబ్బులు పెట్టి వెళ్తున్నాడు ఇంట్లో. ఇప్పుడే పంచారు, 2 సందుల్లో పంచారు, పోలీసులు నుంచోనే ఉన్నారు, ఏం అంటలేదు. మేము వెళ్తే మమ్మల్ని వెళ్ళిపోమని గొడవ చేస్తున్నారు. డబ్బులు వచ్చాము ఖచ్చితంగా మేము గెలుస్తాము అని చెప్తాను. వాళ్ళు ధీమా ఉంది. డబ్బులు వచ్చినంత మాత్రం